ఇక్కడ ఏ స్వార్థము లేకుండా పవన్ కళ్యాణ్ గారు వెంట నడవడానికి బలమైన క్యాడర్ సిద్ధంగా ఉంది. కానీ బలమైన లీడర్లు లేరు, తక్కువ పరిధిలో ఉన్నారు. 50 సీట్లు తీసుకొని 10 సీట్లు 25 సీట్లు కోల్పోయి 25 సీట్లతోటి ఓటు పర్సెంటేజ్ పాస్ పర్సెంటేజ్ తగ్గించుకొని తల ఉంచుకోవడం ఇంపార్టెంటా? తీసుకున్న టికెట్లు ఏవైనా సరే 100% స్ట్రైక్ రేట్తో గెలిచి పొత్తులో ఉన్న పార్టీని ప్రతిపక్షంగా ఉన్న పార్టీని భయపెట్టి ఇది మా దమ్మని చెప్పి చూయించుకోవడం ఇంపార్టెంటా? నాకు సంబంధించినంత వరకు తీసుకున్న ప్రతి సీటు అసెంబ్లీలో కూర్చోవాలని నేను 100% భావిస్తున్నాను. ఇప్పుడున్న టికెట్లే కాదు, ఇంకా కొన్ని వస్తాయి. వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తూ 15 ఏళ్లుగా పోరాడుతున్నారు ఒక వర్గం. దాదాపు ప్రజారాజ్యం నుంచి పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరికి రెస్ట్ దొరకల. పాపం వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి, కొంతమందిని ఆర్థికంగా బలపరచాలి, కొంతమందిని రాజకీయంగా స్థిరపరచాలి, వీళ్ళ ద్వారా ఇంకొంతమందిని మళ్ళీ రాజకీయంగా ఆర్థికంగా బలపరుచుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ రాజ్యాధికారం తెచ్చుకోవాలని చెప్పేసి నా నాయకుడు వేసిన దూరదృష్టి నాకు అర్థమవుతోంది. అర్థం అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పవన్ కళ్యాణ్ గారిని అనుసరించడం ఈజీ, అర్థం చేసుకోవడమే కష్టం. అర్థమైన వాళ్ళు ఎవరికి సందేహాలు రావు, సమస్యలు కూడా ఉండవు. హంతకులను నమ్మి నడుస్తున్న క్యాడర్ను ఈ రాష్ట్రంలో ఒక నిస్వార్థపరుని నమ్మి నడవడానికి ఎందుకు ఆలోచిస్తున్నాం? తప్పు ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉందా, ఆయన దగ్గర ఉందా? సమస్య మన దగ్గర ఉందా, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉందా? రాష్ట్రంలో ఇవాళ ఒక కులం కోసం పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెట్టలా, ఒక వర్గం కోసం పవన్ కళ్యాణ్ గారు పెట్టలా, ఒక ప్రాంతం కోసం పవన్ కళ్యాణ్ గారు పెట్టలా. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి, అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని పైకి తీసుకురావడానికి, ఉద్యోగాలు లేక ఊళ్ళు వదిలిపెట్టి వలసలు పోతున్న యువతకి ఉపాధి కల్పించడానికి, మాన ప్రాణాలకు రక్షణ లేకుండా సొంత ఊర్లోనే బతుకుతున్నప్పటికీ కూడా ఎట్నుంచి ఏ ఆపద పొంచి వచ్చిందో తెలియని ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ కల్పించడానికి, ఆరుగాలం సేద్యం చేసినా సరే తినబోయేయడానికి చేతికి పంట అందక కన్నీళ్లు పెట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల ప్రాణాలు కాపాడడానికి, ఇన్ని రకాలుగా ఒక వ్యక్తి వ్యవస్థ మొత్తాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో పార్టీ పెడితే మా ఈగోలు సాటిస్ఫై చేయండి, మేం చెప్పినట్టు మీరు నడవండి అంటే నీ జేబులో ఎంత ఉందో తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి బరిలో దిగు, నిన్ను గెలిపించడానికి మేము సిద్ధంగా ఉంటాం. అంతే తప్ప నీ వెనకాల అన్ని పవన్ కళ్యాణ్ గారు నీ భారం మోయాలి, కానీ నీ ఈగో పవన్ కళ్యాణ్ గారు సాటిస్ఫై చేయాలి అంటే అది రాజకీయాల్లో కుదరదు. రాజకీయాల్లో అందరూ పవన్ కళ్యాణ్ గారి లాగా ఉండరు, అందరూ జన సైనికుల్లాగా ఉండరు, అందరూ జనసేనలో ఉన్న నాయకుల్లాగా ఉండరు. టీడీపీలో ఉన్న నాయకుల్లా ఉంటారు, వైసీపీలో ఉన్న నాయకుల్లాగా ఉంటారు. వీళ్ళందరినీ కలిపి చేసేదే ఆంధ్ర రాష్ట్ర రాజకీయం. వీటిల్లో గెలుపొందాలి అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఆయన ఏం చేసినా ఆయన వెంట నిలబడ్డానికి, ఆయన గెలిచే అంతవరకు కూడా ఆ జెండా కింద పడకుండా పైనే పెట్టి పోరాడడానికి అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 24 ఎన్నికలు అనేవి రాష్ట్ర చరిత్రలో అటు నెగిటివ్గా కానీ ఇటు పాజిటివ్గా కానీ మర్చిపోలేని హిస్టరీ లిఖిస్తే గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి చేసేంత అరాచకం ఇంకెవడు చేయలేడు, ఉమ్మడి పార్టీకి వచ్చేంత మెజారిటీ ఇంకెప్పుడు రాబోదు.